మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. యుద్ధంలో రక్తమోడుతున్న లెబనాన్. ఇరాన్ యుద్ధం తాత్కాలికంగా ఆగినా లెబనాన్ పైన యుద్ధం ఆపటలేదు ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా. 10 నిమిషాల్లోనే ఏకంగా 100కు పైగా వైమానిక దాడులు చేపట్టాయి. దాదాపు 300 మంది మృతి చెందినట్లుగా సమాచారం. కళ్ళ ముందే క్షణాల్లో కుప్పకూలిపోతున్నాయి భవనాలు. అయితే లెబనాన్ వ్యాప్తంగా దట్టంగా అలుముకుంటున్నాయి మంటలతో పాటుగా పొగ. దాదాపు 1000 మందికి పైగా గాయపడినట్లుగా సమాచారం. 1982 తర్వాత లెబనాన్పై జరిగినటువంటి అతిపెద్ద దాడిదే. హెజ్బుల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా కూడా అటాక్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సీజ్ ఫైర్ డీల్లో లెబనాన్ లేదంటుంది అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో హెజ్బుల్లా కారణంగానే డీల్కు లెబనాన్ను దూరం పెట్టామంటూ కూడా అమెరికా చెబుతుంది. ఇటు ఇరాన్లోనూ సీజ్ ఫైర్ తర్వాత కూడా కొనసాగుతున్నాయి దాడులు. అయితే లావన్ ద్వీపంలోని ఓ ఆయిల్ రిఫైనరీ పైన కూడా దాడులు చేపట్టినటువంటి పరిస్థితి. అమెరికా ఇజ్రాయెల్ దళాల దాడి చేసినట్లుగా కూడా ఇరాన్ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే దాడులకు ప్రతి దాడిగా గల్ఫ్ దేశాలపైన ఇరాన్ అటాక్స్ చేస్తుంది. కువైట్, అరబ్ ఎమిరేట్స్ పైన దాడులు చేస్తుంది ఇరాన్. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి సీజ్ ఫైర్ యుద్ధ విరమణకి సంబంధించినటువంటి షరతులు అమలు కాలేదా? షరతులపైన భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమైన పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలో తాజాగా లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడం, ఏదైతే సీజ్ ఫైర్లో షరతుల్లో అసలు లెబనాన్ అనేటువంటి ఇష్యూవే లేదు అంటూ కూడా అమెరికా ఇజ్రాయెల్ చెబుతున్నటువంటి వైనం నేపథ్యంలో ఇరాన్ కూడా పూర్తి స్థాయిలో గల్ఫ్ దేశాలపైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. యుద్ధం ఆగిపోయింది అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నటువంటి సమయంలోనే హార్ముజ్ జలసంధి ఓపెన్ అయింది అని అందరూ భావిస్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా మళ్ళీ దాడులు జరగడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. కానీ లెబనాన్ పైన 1982 తర్వాత జరిగినటువంటి అతి పెద్ద దాడి మాత్రం నిన్న జరిగినటువంటి దాడి. ఇదే అంశం పైన మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ ఒకసారి స్పందించే ముందు లెబనాన్ పైన దాడి పైన అమెరికా స్పందన ఏందో ఒకసారి చూద్దాం. First of all, I actually think, and there's a lot of bad faith negotiation and a lot of bad faith, propaganda going on. I think this comes from a legitimate misunderstanding. I think the Iranians thought that the ceasefire included Lebanon, and it just didn't. We never made that promise. We never indicated that was going to be the case. What we said is that the ceasefire would be focused on Iran, and the ceasefire would be focused on America's allies, both Israel and the Gulf Arab states. Now, that said, هذه الضربة القوية اللي ورا الرفاعي. هاي الضربة القوية. طلعت الرفاعي. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, నిన్నటి వరకు యుద్ధం ఆగిపోయింది. 10 సూత్రాల ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఎక్కడికక్కడ హార్ముజ్ జలసంధి కూడా ఓపెన్ అవుతుందని అందరు భావించారు. కానీ తాజాగా మాత్రం లెబనాన్ పైన దాడులను ఆపేటువంటి ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ చెప్పినటువంటి నేపథ్యంలో అసలు యుద్ధం ఆగుతుందా లేదా మళ్ళీ ఒకవేళ చర్చల వైపు అడుగులు వేసే పరిస్థితులు కనబడుతున్నాయా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే లెబనాన్కి సంబంధించినంత వరకు కూడా ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసిందని చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ అమెరికా 10 నిమిషాల్లో 100కి పైగా మిజైల్స్ తో లెబనాన్ పై విరుచుకుపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపుగా 300 మంది మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. మరీ ముఖ్యంగా లెబనాన్ కు సంబంధించినంత వరకు 1982 తర్వాత ఇదే అతిపెద్ద
దాడిగా చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే ఈ దాడికి సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా ఏదైతే సీజ్ ఫైర్ లో ఈ ఇజ్రాయిల్ ఇరాన్ సీజ్ ఫైర్ కి సంబంధించినంత వరకు కూడా లెబనాన్ లేదంటూ కూడాను అమెరికా పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణానికి సంబంధించినంత వరకు కూడా సీజ్ ఫైర్ ఒప్పందంతో ఈ యుద్ధానికి తెరపడిందంటూ కూడా అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి సమయంలో ఏదైతే లెబనాన్ పైన విరుచుకుపడడంతో ఒక్కసారిగా గల్ఫ్ కంట్రీస్ పైన ఇరాన్ దాడులు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. హర్ముజ్ జలసంధి ఓపెన్ అవుతుంది. ఏదైతే ప్రపంచ దేశాలకి చమురు వాటా అందించేటటువంటి హర్ముజ్ జలసంధి ఓపెన్ కావడంతో ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు కూడా చమురు కష్టాలు తీరిపోయి అంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి సమయంలోనే అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా లెబనాన్ పై దాడి చేయడం, హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా కూడా పనిచేస్తున్నామంటూ కూడాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో మరొకసారి యుద్ధ వాతావరణం కొనసాగే అవకాశమే కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా లెబనాన్ పై దాడి చేయడంతో ఇరాన్ తన పక్కన ఉండేటటువంటి గల్ఫ్ కంట్రీస్ పైన దాడి చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరొకసారి హర్ముజ్ జలసంధి తెరిచేది లేదంటూ కూడా ఇరాన్ మరొకసారి హర్ముజ్ జలసంధి మూసేసినటువంటి పరిస్థితి. 6 వారాల నుంచి కూడాను ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు చమురు కష్టాలు పూర్తిగా కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే సీజ్ ఫైర్ తో మొత్తం అంతా కూడా ఓపెన్ అవుతుంది. ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నటువంటి సమయంలోనే లెబనాన్ దాడితో మరొకసారి హర్ముజ్ జలసంధి మూసేయడంతో పాటుగా గల్ఫ్ కంట్రీస్ పైన కూడా ఇరాన్ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడాను ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ ఏదైతే లెబనాన్కి సంబంధించినంత వరకు హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా కూడా పనిచేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఇరాన్ సీజ్ ఫైర్ కి సంబంధించినంత వరకు 10 సూత్రాల్లో లెబనాన్ కి సంబంధించిన అంశం లేదు, ఖచ్చితంగా దీనిపైన దాడి ఆపేది లేదంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొకసారి యుద్ధ వాతావరణం పశ్చిమాసియాలో కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా లెబనాన్ దాడిని పూర్తిగా ఇరాన్ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. లెబనాన్ పై దాడి చేస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడాను పక్కన ఉన్నటువంటి కువైట్ గానీ, ఖత్తర్ గానీ, యుఏఈ లాంటి దేశాలపైన ఇప్పటికే ఇరాన్ దాడులు దిగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి అమెరికా దీని మీద ఎలా స్పందిస్తుంది? సీజ్ ఫైర్ కి సంబంధించినంత వరకు కూడాను కానీ భరత్ కొంతవరకు అంటే నిన్న జరిగినటువంటి ఒప్పందంలో ఉన్నటువంటి లేదా ప్రతిపాదించినటువంటి అన్ని అంశాలను ఉన్నటువంటి దేశాలన్నీ అంగీకరించినటువంటి పరిస్థితి, స్పష్టత లేనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అయితే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అసలు ఎంతవరకు ఫలించింది? అయితే ఇక్కడ మధ్యవర్తిత్వానికి సంబంధించినంత వరకు కూడాను ప్రపంచ దేశాలు పలుమార్లు మధ్యవర్తిత్వం వహిస్తామంటూ కూడాను రష్యా గానీ కొన్ని ప్రధానమైనటువంటి దేశాలు నాటో దేశాలతో పాటుగా G20 దేశాలు కూడా ప్రతిపాదించినటువంటి నేపథ్యం. 5 వారాలుగా ఇరాన్ పై దాడి జరిగినటువంటి పరిస్థితి. ఇరాన్ దాన్ని తిప్పికొడుతూ అమెరికాకి సంబంధించిన అత్యుత్తమైనటువంటి F-35 కానీ, S-180 కానీ, F-15 లాంటి ఫైటర్ జెట్స్ తో పాటుగా హెలికాప్టర్ ను కూల్ చేసినటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా అమెరికాకి సంబంధించిన అబ్రహం లింకన్ లాంటి క్రూజ్ షిప్ ను కూడా కూల్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా కూడా అమెరికా చేసేటటువంటి దాడిని పూర్తిగా తిప్పికొట్టినటువంటి పరిస్థితి. ప్రపంచ దేశాల వద్ద అమెరికాని ఒంటరి చేయడంలో ఇరాన్ పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే హర్ముజ్ జలసంధి మూసేయడంతో పూర్తిగా ప్రపంచ దేశాల యొక్క 20% చమురు వాటా ఆ మార్గం గుండానే ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి. హర్ముజ్ జలసంధి మూసేయడంతో పూర్తిగా కూడా ప్రపంచ దేశాల్లో చమురు కష్టాలు మొదలైనటువంటి నేపథ్యం. నాటో దేశాలే అమెరికాకు మద్దతు ఇస్తాయా అంటే మద్దతు ఇవ్వలేనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోన అసలు పాకిస్తాన్ దీనికి సంబంధించినంత వరకు కూడా మధ్యవర్తిత్వం వహించిందా అంటే ఖచ్చితంగా అది అమెరికా ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే అమెరికాకి సంబంధించినంత వరకు జరుగుతున్నటువంటి పరిణామాల రీత్యా ఏదైతే ఇజ్రాయెల్ పై జరిగినటువంటి దాడి నేపథ్యంలో స్వపక్షంలో విపక్షంలో అమెరికాలో ఉండేటటువంటి ప్రజలే ఇరాన్ పై జరుగుతున్నటువంటి దాడిని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. వ్యతిరేక ర్యాలీలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అమెరికాలో చమురు కష్టాలు పెరిగిపోవడం, ఎల్పిజి కష్టాలు పెరిగిపోవడంతో పాటుగా సైన్యానికి సంబంధించినంత వరకు కూడాను అమెరికా ఏదైతే ఇజ్రాయెల్ కి మద్దతు ఇచ్చి దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో మీ స్వార్థ లాభాల కోసం ఎవరైతే సైన్యాన్ని కోల్పోయే సైన్యంలో ఉండేటటువంటి తమ వ్యక్తులను కోల్పోయే కుటుంబాలు పూర్తిగా ట్రంప్ పైన విరుచుకుపడినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ప్రపంచ దేశాలంతా కూడాను చమురు కష్టాలు మొదలవుతున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా అమెరికా పైన ఒత్తిడి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ సీజ్ ఫైర్ ఒప్పుకునేటటువంటి పరిస్థితి వచ్చేటటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే
సొంత దేశంలోనే చమురు కష్టాలు మొదలవడంతో పాటుగా ప్రపంచ దేశాల యొక్క భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారేటటువంటి పరిస్థితుల్లో అమెరికా తలగ్గాల్సినటువంటి పరిస్థితి కనిపించింది తప్ప ఇందులో పాకిస్తాన్ ప్రమేయం అంటూ ఉందా అంటే ఖచ్చితంగా 100% లేదనే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే లెబనాన్ దాడికి సంబంధించినంత వరకు కూడాను అమెరికా హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఇజ్రాయెల్ కి సంబంధించి లెబనాన్ కి గతం నుంచి ఉన్నటువంటి వారికి సంబంధించినంత వరకు జరిగినటువంటి వారి నేపథ్యంలో పూర్తిగా కూడాను అమెరికా చేసినటువంటి సీజ్ ఫైర్ లో లేదు అని చెప్తున్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ తో సీజ్ ఫైర్ 5 రోజుల ఒప్పందంలో కూడా అమెరికా దాడులు చేసినటువంటి నేపథ్యం సీజ్ ఫైర్ లో లేనటువంటి అంశంగా చెప్తున్నప్పటికీ కూడా ఇది కూడా ఎంతవరకు కొనసాగే అవకాశం ఉండబోతా ఉంది. ఖచ్చితంగా మరొకసారి ఇరాన్ తన పంతాన్ని నెగ్గించుకుంటుందా అంటే ఖచ్చితంగా ఇరాన్ కి సంబంధించినంత వరకు అతి బలమైన అంశం హర్మూజ్ జలసంధి మూసేసి ప్రపంచ దేశాల యొక్క మద్దతును తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొదట్లో జరిగేటటువంటి దాడి నేపథ్యంలో పూర్తిగా కూడా ప్రపంచ దేశాలు ఎటువైపు సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితి. ఒకసారిగా హర్మూజ్ జలసంధి మూసేయడంతో ట్రంప్ దిగి రావాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరొకసారి లెబనాన్ దాడికి సంబంధించి కూడా సీజ్ ఫైర్ వచ్చే అవకాశం ఉండబోతుందా అంటే ఖచ్చితంగా వచ్చే అవకాశాలే 100% కనిపిస్తా ఉందని చెప్పచ్చు. కాకపోతే ట్రంప్ కు సంబంధించినంత వరకు తీసుకునేటటువంటి డెసిషన్ల నేపథ్యంలో తన సొంత దేశంలోనే వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం కొనసాగుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేనటువంటి సిచ్యువేషన్ గానే చెప్పాలి. రైట్ భరత్, థ్యాంక్ యూ. ఓవరాల్గా మాత్రం నిన్న జరిగినటువంటి ఒప్పందం ఏమైంది? యుద్ధం ఆగిపోవడానికి వివిధ దేశాలు అంగీకరించాయి. అమెరికా అంగీకరించింది పూర్తి స్థాయిలో, ఇటువైపు ఇరాన్ అంగీకరించింది, ఇజ్రాయెల్ అంగీకరించింది. అసలు ఒప్పందంలో ఏం జరిగింది? వారికి స్పష్టత లేదు, విన్నటువంటి వారికి స్పష్టత లేదు. ఎందుకు ఈ విషయం ప్రధానంగా చెప్పాల్సి వస్తుందంటే ప్రధానంగా హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేయాలి, ఇరాన్ అంగీకరించినటువంటి ఒప్పందంలో భాగం. 2, లెబనాన్ పైన దాడి చేయకూడదు, ఇది ఇరాన్ ఇచ్చినటువంటి కండిషన్. కానీ ఇరాన్లో ఉన్నటువంటి పార్సీ భాషలో ముద్రించినటువంటి కండిషన్ అమెరికాకి అర్థం కానటువంటి భాష. ఆ భాషలో ముద్రించి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు, ఇంగ్లీష్లో పెడితే మేమన్నా కొంతవరకు అర్థం చేసుకోగలం అని అమెరికా భావించినటువంటి సందర్భాలు. ఇలాంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి లెబనాన్ పైన దాడి అనేది అసలు ఒప్పందంలోనే లేనంటున్నాయి ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా. ఇలాంటి సందర్భంలో అణుస్థావరాల నిర్వహణ, యురేనియం శుద్ధి కర్మాగారాల నిర్వహణ, ఈ అన్ని అంశాలపైన ఇరాన్ స్పష్టంగా ప్రతిపాదనలో ఉన్నాయనేటువంటి అంశాలు ప్రతిపాదిస్తుంది. కానీ అమెరికా దాంట్లో అసలు యురేనియానికి సంబంధించినటువంటి అంశాలే లేనటువంటి పరిస్థితి ఉంది అంటూ మాత్రం తన వాదన బలంగా వినపడుతుంది. అంటే 2 అంశాలు గమనించిన తర్వాత అసలు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఎక్కడ ఫలించింది? పాకిస్తాన్లో ఉన్నటువంటి అధ్యక్షులు కానివ్వండి, లేదా ప్రధానమంత్రి కానివ్వండి, సైన్యాధికారి మునీర్ కానివ్వండి, మేము మధ్యవర్తిత్వం వహించాము, ఇంత కీలకమైనటువంటి యుద్ధాన్ని ఆపామని చెప్తున్నటువంటి వారి యొక్క వాదన ఎక్కడ సత్ఫలితాలు ఇచ్చింది? కానీ యుద్ధం ఆగలేదు. యుద్ధం ఇప్పట్లో ఆగేటువంటి పరిస్థితి కూడా కనబడేటువంటి సిచ్యువేషన్ ఆ విజువల్స్లో కనబడట్లేదు. యుద్ధంతో పూర్తి స్థాయిలో రక్తమోడుతుంది లెబనాన్లో ఉన్నటువంటి హౌతీలు హెజ్బొల్లాల మీద దాడే ప్రధానం మేము చేస్తామంటూ కూడా ఇజ్రాయెల్ దాడులు చేపడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. భారీ భవంతులు 300 మందిని కూడా నిన్న జరిగినటువంటి దాడిలో పొట్టను పెట్టుకున్నాయి ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా. ఓవైపు హార్మూజ్ జలసంధి ఓపెన్ అయిందని అందరూ సంతోషపడ్డారు, సంబరపడిపోయారు. కానీ హార్మూజ్ జలసంధి మళ్ళీ క్లోజ్ అయిపోయింది. ప్రధానంగా నిన్న జరిగినటువంటి దాడిలో లెబనాన్ మాత్రం అట్టొడిగిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. యుద్ధం ఆగిపోయింది, శాంతి బాట దేశాలు పట్టాయి అనుకున్నటువంటి కొద్ది సమయంలోనే యుద్ధం మరింత బీభత్సంగా మారుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. లెబనాన్ పైన యుద్ధం ఆపేటువంటి పరిస్థితి లేదు, అసలు అలాంటి ప్రసక్తే లేదంటూ కూడా ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా ధీటుగా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు అలా దాడులు చేస్తే మేము సైలెంట్గా ఉంటామా? మేము హార్మూజ్ జలసంధిని క్లోజ్ చేసేస్తాం, గల్ఫ్ దేశాలపైన దాడుల తీవ్రతను మరింత పెంచేస్తాం. ఇది ఇరాన్ చేస్తున్నటువంటి పని. కానీ ఈ మధ్యవర్తిత్వం అనేది ఎక్కడ ఫలించలేదు. యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. లెబనాన్ పైన దాడే కీలకమంటున్నాయి, షరతులపైన ఇరు దేశాలపైన భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. మధ్యవర్తిత్వంలో అసలు క్లారిటీ లేదా? ప్రతిపాదనలు ఒకరికొకటి స్పష్టత లేదా? అసలు ఏం ప్రతిపాదించామో అర్థం కానటువంటి దేశాలు ఎలా సంతకాలు పెట్టేటువంటి యోచనలో కనబడుతున్నాయి. అసలు 2 వారాల సీజ్ ఫైర్ ఏమైంది? అమెరికా అధ్యక్షుడి ప్రకటన ఎటుపోతుంది? ఇరాన్ ఇచ్చినటువంటి ప్రతిపాదనలు అమెరికా అసలు అంగీకరించడం లేదా? ఈ మొత్తం బలమైనటువంటి వాదనలు సామాన్య ప్రజలు లేదా ఏదో నిరక్షరాస్యుల మధ్య సాగినటువంటి తంతు కాదు, ఇది కీలకమైనటువంటి దేశాల మధ్య సాగినటువంటి ఒప్పందంలోని ప్రధాన అంశాలు.
ఇప్పుడు తాజాగా చూడాలి, లెబనాన్ పైన దాడులు మాత్రం మరింత తీవ్రతరం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా పూర్తి స్థాయిలో గల్ఫ్ దేశాలపైన దాడులను ఉధృతం చేసేటువంటి యోచనలో కనబడుతున్నాయి. హార్ముజ్ జలసంధిని మళ్ళీ క్లోజ్ చేసేటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. నిన్నటి వరకు హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసి ఏదైతే టోల్ ఫీజు వసూలు చేసి ఆ వసూలు ద్వారా నష్టపరిహారాన్ని మరి ముఖ్యంగా దేశాన్ని పునర్నిర్మిస్తామని ఇరాన్ చేసినటువంటి ప్రకటన పైన మీరు హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయండి అనేది షరతు మాత్రమే ఉంది. కానీ నష్టపరిహార తీవ్రతగా మీరు టోల్ని ఎలా వసూలు చేస్తారని అమెరికా ప్రశ్నిస్తున్న వైనం. సో ఇన్ని భిన్నమైనటువంటి వాదనల నడుమ యుద్ధం అసలు శాంతించి పూర్తి స్థాయిలో యుద్ధ విరమణ వైపు అడుగులు వేస్తారా అంటే $1 మిలియన్ ప్రశ్నగానే మారిపోయింది.